అయ్యో ఏంటండి ఇంకా పూరీలోకి చపాతీలోకి ఏవేవో కర్రీస్ చేస్తున్నారా? ఎందులోకైనా అద్దిరిపోయే రాయలసీమ స్టైల్ అలసందకాయల మసాలా కర్రీ అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనికోసం ఫస్ట్ నేను ఇక్కడ 1/2 kg లేతవి తీసుకోండి. అలసందకాయలు తీసుకున్న తర్వాత బాగా శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ సైజు మాత్రమే కట్ చేసుకోవాలి. ఆ సైజులో ఉంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇవి లేతగా ఉన్నాయి కదండి, అందుకని ఆ సైజు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న అలసందకాయల్ని కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసి ఒక్క విజిల్స్ రానిచ్చి పక్కకు పెట్టేసుకుందాము. విజిల్ వచ్చిన వెంటనే తీసేసి చల్ల వాటర్తో కడిగేసుకోండి. ఇక్కడ టిప్ చెప్తున్నాను, ఇలా వెంటనే చల్ల వాటర్తో కడిగేసుకుంటే ఈ అలసందకాయలు కలర్ చేంజ్ అవ్వవు, రంగు మారకుండా ఉంటాయన్నమాట. ఇక టేస్ట్కి పెంచే మసాలా కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక చిన్న కప్పు పల్లీలు, అలాగే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, మీ కారంకి సరిపడా ఎండుమిర్చి వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, స్పైసీగా కావాలనుకుంటే. బాగా వేయించుకున్నాక దీంతోకి నేను ఒక 6 to 7 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఇవి ఇప్పుడు వేస్తేనే ఎండు కొబ్బరి వేయించిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది, అందుకని ఇప్పుడే యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకొని చల్లార్చుకొని మిక్సీ జార తీసుకొని మిక్సీలోకి రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడే యాడ్ చేస్తున్నానండి. మసాలాలోకి సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇది బరకగా మిక్సీ పట్టుకోండి, మెత్తగా కాకుండా. ఇలా పట్టుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకుందామా. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, పసుపు అన్నీ బాగా వేగినాక ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నటువంటి అలసందకాయలు ఉన్నాయి కదా, అవి వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా కల్పించాలి. ఇవి ఇప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తాయి, కానీ బాగా టోస్ట్ చేస్తే అవి పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము ఇందాక వేయించి పొడి కొట్టుకున్నాం కదా అండి మసాలాలు, ఇవి తీసుకొచ్చి దీంతో కలపాలండి. కొంచెం పొడి ఎక్కువ ఆడించుకుంటే మళ్ళీ చేసుకున్నప్పటికీ యూజ్ అవుతుందన్నమాట. సో నేను ఇక్కడైతే పొడి మొత్తం పట్టిందనమాట దీంతోకి. ఇక్కడ నేను 1/2 kg తీసుకున్నాను కాబట్టి కరెక్ట్గా మసాలా పొడి అంతా సరిపోయింది. అంతా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అలా అని మెత్తగా కలుపుకోవద్దండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా లైట్గా కదిపిస్తూ మసాలా అంతా పట్టేంత వరకు ఒక 2 నిమిషాలు టోస్ట్ చేసుకొని గిన్నెలోకి పెట్టేసి చపాతీతో కానీ, పూరీతో కానీ, రొట్టెలో కానీ సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి, రాయలసీమ స్టైల్ అలసందకాయల మసాలా కర్రీ ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి హోమ్మేడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే కమెంట్ చేయండి, లైక్ చేయండి, మీకు వీలైతే షేర్ కూడా చేయండి, సరేనా? సో ఇవాళ ఈ అలసందకాయల కర్రీ చాలా బాగా కుదిరిందండి. అంతే అండి.